ఫిబ్రవరి 1 దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తేదీ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే 2026 బడ్జెట్ పై సామాన్యుడి నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు అందరికీ భారీ అంచనాలున్నాయి. అసలు ఈసారి బడ్జెట్ లో సామాన్యుడు కోరుకుంటున్న ప్రధాన వరాలేంటి? ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు? బడ్జెట్ అనగానే అందరి దృష్టి ముందుగా పడేది ఆదాయపు పన్ను మీదే. ప్రస్తుతం కొత్త పన్ను విధానం అమల్లో ఉన్న చాలా మంది ఉద్యోగులు పాత విధానాన్నే కోరుకుంటున్నారు. అయితే ఈసారి 2 విధానాల్లోనూ కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 3 లక్షల రూపాయలు ఉన్న బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ ను 5 లక్షల రూపాయలకు పెంచాలనే డిమాండ్ బలంగా ఉంది. అదే జరిగితే సామాన్యుడి చేతిలో ఎంతో కొంత మిగులుతుంది. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ ప్రస్తుతం ఉన్న 50,000 రూపాయల నుంచి 75,000 రూపాయలు లేదా 1 లక్ష రూపాయలకు పెంచితే అది వేతన జీవులకు పెద్ద ఊరట అవుతుంది. గృహ రుణాలు పాత పన్ను విధానంలో సెక్షన్ 80C చాలా కీలకం. 2014 నుంచి దీని పరిమితి 1.5 లక్షల రూపాయల దగ్గరే ఆగిపోయింది. కానీ గత 10 ఏళ్లలో ద్రవ్యోల్బణం ఎంత పెరిగిందో మనందరికీ తెలుసు. అందుకే ఈ పరిమితిని కనీసం 2.5 లక్షల రూపాయలకు పెంచాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో పొదుపు అలవాటు పెరుగుతుంది. మరోవైపు సొంతింటి కల నెరవేర్చుకునే వారిని అధిక వడ్డీ రేట్లు భయపెడుతున్నాయి. హోమ్ లోన్ వడ్డీపై ఇచ్చే సెక్షన్ 24B మినహాయింపును 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయలు లేదా 4 లక్షల రూపాయలకు పెంచాలి అనేది రియల్ ఎస్టేట్ రంగం సామాన్యుల ఉమ్మడి డిమాండ్. వీటితో పాటు రైల్వే ప్రయాణికుల భద్రత, వ్యవసాయ రంగంలో సాంకేతికత, యువతకు ఉపాధి కల్పించే స్టార్టప్ రంగానికి ప్రోత్సాహకాలు, ఇలా ఎన్నో అంశాలు బడ్జెట్ లిస్టులో ఉన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును పరుగులు పెట్టించాలంటే వినియోగం పెరగాలి. ప్రజల చేతిలో డబ్బుంటేనే అది సాధ్యం. మరి కేంద్రం ఈసారి పాపులర్ బడ్జెట్ ఇస్తుందా లేదా ఫిస్కల్ డిసిప్లిన్ పేరుతో కఠినంగా ఉంటుందా? ఫిబ్రవరి 1 వరకు వేచి చూడాల్సిందే.